వాళ్ళు మూసిందేమో తలుపులు మూసారు. తలుపు వెడల్పు ఎంత ఉంటుంది? 8 అడుగులు, లేదా 20 అడుగులు, లేకపోతే 80 అడుగులు. 80 అడుగుల ద్వారాన్ని మూస్తే 8 కిలోమీటర్ల ద్వారాన్ని దేవుడు తెరిచాడు. నీ దేవుడు ఎవరో తెలుసా? సైతానుగాడు చిన్న మార్గం మూస్తే విశాలమైన ద్వారం దేవుడు నీ కొరకు తెరుస్తాడు. చిన్న అవకాశాన్ని పోగొట్టుకుంటే ఆయన మహిమ కొరకు అంతకంటే శ్రేష్టమైన అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వచ్చేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. నమ్మిన బిడ్డలు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయితే దాన్ని స్వతంత్రించుకోవాలంటే క్రైస్తవ జీవితంలో ప్రతి క్రైస్తవుడికి వ్యూహం ఉండాలి. నంబర్ 1, ఉదయం చెప్పాను, వినండి. వినకపోతే గృహాలకు వెళ్ళిన తర్వాత. రెండవది విశ్వాసం ఉండాలి. ఏంటా వ్యూహం? ఒకసారి ఒక మాట చెప్తాను. నాయనా, ఈ ఎరుకోను మీరు స్వాధీనపరుచుకున్నట్లు ప్రాకారాలు పడిపోవున్నట్లుగా 6 రోజులు మౌనంగా తిరగండి. యాజకులను మానక బోరలోదమనండి. 7వ రోజు 7 మార్లు తిరగాలి. 7వ రోజు వాళ్ళు బోరలు ఊదుతుండగా ప్రజలు కూడా కేకలు వేయటం ప్రారంభించాలి. అలా కేకలు వేస్తే ప్రాకారాలు పడిపోతాయి. ఇదిగో ఇలా వ్యూహ ప్రకారంగా మీరు వెళ్ళండి అని వ్యూహాన్ని దేవుడు చెప్పాడు. నీ జీవితంలో ఒక విజయాన్ని సాధించాలంటే అది భక్తి జీవితంలోనైనా, చదువులోనైనా, వ్యాపారంలోనైనా, మరొక కోణంలోనైనా వ్యూహ ప్రకారం మనం అడుగులు వేసేవారిగా ఉండాలి. గుడ్డెత్తెళ్ళి చేలోబడినట్లుగా ఏ పని మనం చేయకూడదు.